సో నిన్న చాలా షాప్స్ దగ్గర ఉన్న పరిస్థితి. చికెన్ తినలేం, మటన్ ఏమో కొనలేం. మటన్ షాపుల దగ్గర నిన్న ఇంతింత బారు బారు లైన్లున్నాయి నిన్న. వాళ్ళు అదే ఛాన్స్ అని చెప్పి రేటుని విపరీతంగా పెంచేశారు మటన్ షాపులో నిన్న. చికెన్ షాపుల దగ్గరేమో ఖాళీగున్నాయి. అయితే హైలైట్ పాయింట్ ఏంటంటే చికెన్ షాపులు ఖాళీగా వెలవెలబోయినా, బోసిపోయినా రేట్లు మాత్రం తగ్గలేదు. నిన్న దాదాపుగా హైదరాబాద్‌లో చికెన్ రేట్ 190 ఉంది. కొన్ని చోట్ల హోల్‌సేల్‌లో 170 వచ్చింది కానీ 190 అంటే మంచి రేటే. మరి భారీగా ఏం పడిపోలే. కాకపోతే జనం అయితే భయం పడుతున్నారు చికెన్ తినటానికి. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్‌తో ఖాళీగా షాపులు. ప్రత్యామ్నాయంగా మటను, చేపలు. కిలో 800 నుంచి రూ. 1000 నిన్న మటన్ అమ్మారు. అమ్మకాలు పడిపోయినా తగ్గని రేటు. మెయింటెనెన్స్‌లు కూడా కష్టమవుతున్నాయని నిర్వాహకులు. ఆదివారం పప్పు భోజనంతో సరిపెట్టుకుంటున్న మాంసప్రియులు. ఎవ్వరు తినలేదు నాకు తెలిసి నిన్న. ఏశారు చాలామంది చికెన్ బర్డ్ ఫ్లూ వస్తే వచ్చిన చూద్దామని చికెన్ ఏసేవాళ్ళు ఏశారు. మటన్ ఏశారు. ఫిష్ అయి తిన్నారు. ఇక ఫిష్, ప్రాన్స్‌లు ఇవన్నీ. చికెన్ రెసిపీ వెరైటీస్ ఒక 100కు పైగా ఉంటాయి. రోజు గిరాకే. గుడ్లైనా, చికెన్ అయినా, స్ట్రీట్ ఫుడ్, హోమ్ ఫుడ్ ఇలా రోజు చికెన్ లేనిదే చాలామందికి ముద్ద కూడా దిగదు. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్తో మాంసాహార ప్రియులు ఆదివారం పప్పు భోజనంతో సరిపెట్టుకున్నారు. చాలామంది తిన్నారు నిన్న. ఎప్పుడు చూసినా మనకి సండే చికెన్ షాపులు కిటకిటలాడుతూ ఉంటాయి. జనం మామూలుగా ఈ వైన్ షాపుల దగ్గర కన్నా సండే రోజు చికెన్ షాపుల దగ్గర ఎక్కువ ఉంటారు. హౌస్ఫుల్ బోర్డులు ఉంటాయి. కానీ నిన్న చూస్తే పాపం జనం అయితే లేరు. రేట్లు మాత్రం అయ్యే రేట్లు ఉన్నాయి. మరి హైదరాబాద్లో ఎందుకు ఆ రకంగా ఉన్నదో నాకైతే తెలియదు. ఆ తర్వాత ఏ చికెన్ సెంటర్ చూసినా కస్టమర్ లేకుండా ఖాళీగా కనిపించింది. కానీ మటన్ మాత్రం చూస్తే కిటకిటలాడాయి. సాధారణ రోజులు 800 ఉండే మటన్ నిన్న రూ. 1000 పైనే అమ్మారంట. కిలో 150 నుంచి 160 వరకు లభించే బొచ్చ, రవ్వ రకం చేపలు కూడా ఏకంగా 200 పైనే ఉన్నాయి. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్తో ఫిష్, మటన్ వ్యాపారస్తులు, మాంసప్రియులు జేబులు చిల్లులు చేశారు. అయితే ఇక్కడ ఇంకో హైలైట్ పాయింట్ ఏంటో తెలుసా? యాక్చువల్లీ బర్డ్ ఫ్లూ కోళ్ళకి ఎంత వస్తాయో ఫిషెస్కి కూడా అంతే వస్తాయి. ఎందుకంటే ఈ కోళ్ళ నుంచి వచ్చే వేస్టేజ్నే చాలా చోట్ల చికెన్కి ఆహారంగా వేస్తారు. సో ఫిష్లకి చాలా చోట్ల అవే ఆహారంగా వేస్తారు కాబట్టి ఫిష్ తినటం కూడా అంత మంచిది కాదనుకుంటా ఐ థింక్. ఇంకా మనం కోళ్ళని అయితే గట్టిగా బాయిల్ చేయగలుగుతాం, ఎక్కువసేపు ఉడకబెట్టగలుగుతాం. కానీ ఫిష్ని సహజంగా ఎక్కువసేపు ఉడకబెట్టరు, అది పాడైపోతుంది కాబట్టి, అది చిదురైపోద్ది కాబట్టి. సో ఏది ఏమైనా కొన్ని రోజులు మాంసం ప్రియులు మాంసానికి దూరంగా ఉంటే మంచిది. అయితే నిపుణులు ఏం చెప్తున్నారు, అట్లాంటిది ఏం లేదు. చికెన్ని బాగా బాయిల్ చేసుకొని తింటే, అంటే రెగ్యులర్గా చేసే బాయిల్ కన్నా ఇంకొంచెం ఎక్కువ బాయిల్ చేసుకొని తినటం వల్ల వచ్చే నష్టం లేదని చెప్తున్నారు. చూడండి మరి, తినకుండా ఉంటే బెటర్. తింటే మాత్రం రోజు కన్నా కొంచెం ఎక్కువగా బాయిల్ చేసుకొని తినండి.